హలో అండి, ఎలా ఉన్నారు? హోప్ యూ ఆల్ డూయింగ్ గ్రేట్. ఈ వీడియోలో మనం ఉజ్జయిన్ మధ్యప్రదేశ్కి వెళ్తున్నాం. అక్కడ ఉన్న టెంపుల్స్లో దర్శనం ఎలా అయింది, ఆల్సో ట్రిప్ బడ్జెట్ అన్నది కూడా డిస్కస్ చేసేద్దాం. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇది నా ఫస్ట్ యూట్యూబ్ వీడియో ఆఫ్టర్ 2 years, సో ఐ హోప్ యూ ఆల్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో స్టార్ట్ చేసేద్దామా? మేము ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యేసరికి ద టైమ్ ఈజ్ 7:45 అండ్ ట్రైన్ అరైవల్ టైమింగ్ ఈజ్ 8:30, బట్ ట్రైన్ డిలే అయ్యింది అండ్ వీఆర్ వెయిటింగ్. ఇన్ ద మీన్ వైల్ మై లిటిల్ కజిన్ ఈజ్ సూపర్ ఎక్సైటెడ్ ఫర్ ద ట్రిప్ అండ్ ఈలోపు మా ట్రైన్ వచ్చేసింది at 9:15. 10:30 కల్లా డిన్నర్ కంప్లీట్ చేసేసి అండ్ వీ వెంట్ టు స్లీప్. మార్నింగ్ లేచేసరికి ద అవుట్ సైడ్ సీనరీ వాజ్ సో గ్రేట్. ఐ థింక్ అందరూ ఎక్స్పీరియన్స్ చేయాల్సిన జర్నీ వాళ్ళ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీతో. ఇట్స్ అ 22 hours లాంగ్ జర్నీ. సో వీ ప్లేడ్ సమ్ గేమ్స్ లైక్ రాముడు సీత విత్ మై ఫ్యామిలీ. వీ హ్యావ్ క్రాస్డ్ లాట్ ఆఫ్ స్టేషన్స్ లైక్ ఇటార్సీ, భోపాల్ అండ్ సో మెనీ. అండ్ ఎక్సైట్ అయ్యే విషయం ఏంటి అంటే వీ హ్యావ్ ఆల్సో క్రాస్డ్ టనల్స్ అండ్ ప్లీజ్ టేక్ అ లుక్. Here is my cousin again, drawing and playing. So ఈ ట్రైన్ మేము థర్డ్ ఏసీ తీసుకున్నాం. పర్ పర్సన్ 1500 అయింది. ఇట్స్ అ హైదరాబాద్ జైపూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఆన్ టైం కరెక్ట్లీ ఈవినింగ్ 5 PM ఉజ్జయిన్ జంక్షన్ రీచ్ అయిపోయాం. స్టేషన్ నుంచి మా రూమ్కి రీచ్ అయ్యి చెక్ ఇన్ అయ్యేసరికి 6 PM అయింది. రూమ్స్కి రీచ్ అయిన వెంటనే అందరం ఫ్రెష్ అప్ అయ్యి చాలా ఫాస్ట్గా రెడీ అయ్యి 7 కల్లా దర్శనానికి స్టార్ట్ అయిపోయాం. యాక్చువల్లీ ప్లాన్ ఏంటంటే ఫస్ట్ హర్సిద్ధి మాతా శక్తిపీఠ్ టెంపుల్లో దర్శనం చేసుకొని అక్కడి నుంచి మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగ్ టెంపుల్కి వెళ్దామని అనుకున్నాం. మహాకాళేశ్వర్ టెంపుల్కి లేట్గా 9కి వెళ్దాం అనుకున్నాం, ఎందుకంటే ఆ టైంకి హారతి ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు మనం హర్సిద్ధి మాతా శక్తిపీఠ్ టెంపుల్లో ఉన్నాం. ఈ శక్తిపీఠం 51 శక్తిపీఠాలలో ముఖ్యమైన పీఠం. ఇక్కడ సతీదేవి యొక్క పాదభాగం పడి ఉందని, ఈ ప్లేస్కి వచ్చే భక్తులకు ఆధ్యాత్మిక శాంతిని అందించే ఆలయంగా ప్రసిద్ధి చెందింది. దర్శనం అయ్యాక అక్కడ ఉన్న కొన్ని ఆలయాల్లో దర్శనం చేసుకున్నాం. ఈ బోర్డులో వచ్చేసి మొత్తానికి ఉజ్జయిన్లో ఎన్ని శివుని టెంపుల్స్ ఉన్నాయో చూస్తున్నాం అండ్ దేర్ ఆర్ 84 ఆఫ్ ఇట్. సో హియర్ ఆర్ మై ఫ్యామిలీ మెంబర్స్ సేయింగ్ హాయ్. దర్శనం అయితే చాలా ఫాస్ట్గా అయిపోయింది. బై 8 PM అక్కడి నుంచి మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగ్ టెంపుల్కి స్టార్ట్ అయ్యాం. బట్ హారతికి ఇంకా 1 hour టైం ఉంది కాబట్టి అక్కడే దగ్గరలో ఉన్న శ్రీ బడా గణేష్ మందిర్కి అయితే వచ్చేసాం. ఇక్కడ అయితే మనం గణేశుని విగ్రహంతో పాటు చాలా దేవుని విగ్రహాలు కూడా చూడొచ్చు. అక్కడ నుంచి వీ హ్యావ్ స్టార్టెడ్ టు మహాకాళేశ్వర్ టెంపుల్ అండ్ రీచ్ దేర్ బై 8:30. ఎంట్రన్స్లోనే మనం ఇక్కడ త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల విగ్రహాల్ని చూడొచ్చు. ఇక్కడ ట్విస్ట్ వచ్చేసి హారతి 9కి అనుకున్నాం బట్ 10కి అని తెలిసింది. వీ హ్యావ్ నో ఆప్షన్. దర్శనానికి స్టార్ట్ అయిపోయాం. గుడిలోకి వెళ్ళి అక్కడ లోపల వెయిట్ చేద్దాం, లేదంటే లైన్లో వెళ్ళేలోపు ఆ టైం అవుతుందిలే అనుకున్నాం. వెళ్ళే దారి అయితే అంటే లైన్లో అయితే చాలా నడవాలి. లాస్ట్కి దర్శనం ఎలా అయిందో మీరే చూసేయండి. బట్ దర్శనం అయితే చాలా ఫాస్ట్గా అయిపోయింది. బై 9:15 ఇక్కడ లోపల వెయిట్ చేయడానికి కూడా స్కోప్ దొరకలేదు అండ్ వీ ఫెల్ట్ వెరీ బ్యాడ్. తర్వాత అక్కడ ఉన్న ఇంకొన్ని మందిర్స్లో దర్శనం చేసుకున్నాం. బై 9:30 కొంతసేపు కూర్చొని రెస్ట్ తీసుకున్నాం. స్టిల్ 30 minutes లెఫ్ట్ టు స్టార్ట్ హారతి. మన చిట్టి అయితే ఇంకా ఎనర్జెటిక్గా ఉంది, డ్యాన్స్ కూడా వేస్తుంది. అడిగితే మూన్ వాక్ అని చెప్పింది. ఎప్పుడో ఒకసారి వస్తాం ఈ ప్లేసెస్కి,
మెయిన్గా జరిగేవి మిస్ అయిపోతే ఎలా అని అగైన్ వీ హ్యావ్ స్టార్టెడ్ ఫర్ దర్శనం ఎట్ 9:45. కరెక్ట్గా లోపలికి ఎంటర్ అయ్యాక గేట్స్ క్లోజ్ చేసేసారు. ఎవరిని అలౌ చేయలేదు ఆ టైం తర్వాత. ఎవ్రీబడి వాజ్ ఇన్ రష్ టు రీచ్. ఇక్కడ చూస్తే మొత్తం ఖాళీ ఉంది. మళ్ళీ చాలా దూరం నడిచి ఎట్ లాస్ట్ హారత్కి రీచ్ అయిపోయాం. సో మనం ఇప్పుడు మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగ్ మందిర్లో ఉన్నాం. దట్ టు ఫర్ హారతి దర్శనం. లిటరలీ ఫెల్ సో గుడ్. హారతి అవుతున్నప్పుడు అయితే గూస్ బంప్స్ వచ్చాయి. సో ఎలా అయిందో మీరే చూసేయండి. అక్కడికి వచ్చిన వాళ్ళంతా కూర్చొని హారతి స్టార్ట్ అయ్యేసరికి టైం 10:20 అయింది. సో చూసేసారు కదా, హౌ డిడ్ యూ ఫెల్ట్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. హారతి అయ్యేసరికి 11 అయిపోయింది అండ్ డిన్నర్ చేసి రూమ్స్కి రీచ్ అయ్యేసరికి 12. వీ స్లెప్ట్ ఎట్ 12 o'clock అండ్ అగైన్ woke up at 5. అగైన్ వీ గాట్ రెడీ బై 6:20 AM. ఈ ప్లేస్లోనే మేము స్టే చేసాము. ఇట్ కాస్టెడ్ us around 3,000 for 1 day మా ఫ్యామిలీ మొత్తానికి. సో మీరు ఎవరైనా ప్లాన్ చేసుకుంటున్నారంటే రూమ్స్కి ఈజీగా మినిమం 2,000 to 4,000 ఉండొచ్చు. రూమ్స్ వెకేట్ చేసేసి కేవలం లగేజ్ మాత్రమే అక్కడ పెట్టేసాం. అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాం. లోకల్ టెంపుల్స్కి వెళ్ళడానికి ఆటో బుక్ చేసుకున్నాము. దట్ కాస్టెడ్ us around 800 up till afternoon. ఈ రోజు ప్లాన్ ఏంటంటే ఉజ్జయిన్లో ఉన్న లోకల్ టెంపుల్స్ దట్ ఇంక్లూడ్స్ కాలభైరవ్ టెంపుల్, గట్కాలిక శక్తిపీఠ్ లో దర్శనం చేసుకున్న తర్వాత ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగ్ టెంపుల్ కి వెళ్దామని. సో ఈ టెంపుల్ కి వెళ్ళటానికి 5 hours పడుతుంది ఉజ్జయిన్ నుంచి. సో లోకల్ టెంపుల్స్ లో ఎర్లీగా దర్శనం చేసుకున్న తర్వాత ఓంకారేశ్వర్ టెంపుల్ కి స్టార్ట్ అవుతాం. ఇప్పుడు మనం గట్కాలిక శక్తిపీఠ్ టెంపుల్ లో ఉన్నాం. ఇక్కడ దర్శనం అయిపోయాక పక్కనే ఉన్న శ్రీ స్థిరమన్ గణేష్ మందిర్కి వెళ్ళిపోయాం. ఈ టెంపుల్లో స్వయాన సీతారాం లక్ష్మణులే ఇక్కడికి వచ్చేవారని అంటారు. శ్రీ గణేష్ మందిర్లో దర్శనం అయిపోయిన తర్వాత కాలభైరవ్ టెంపుల్కి స్టార్ట్ అయిపోయాం. సో ఇప్పుడు మనం కాలభైరవ్ టెంపుల్ దగ్గర ఉన్నాం. స్టార్టింగ్లో మనం ఒక బోర్డులో 84 శివలింగాలు ఉన్నాయని చూసాం కదా. ఈ ప్లేస్లో వాటిలో కొన్ని చూడొచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే నెంబరింగ్ కూడా వేశారు. అక్కడ కూడా దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ వేరే టెంపుల్కి స్టార్ట్ అయిపోయాం. మనం చూస్తే ఇక్కడ ప్రతి ఒక్క ఏరియాలో కూడా చాలా టెంపుల్స్ ఉన్నాయి. ఇప్పుడైతే మనం మంగళనాథ్ మందిర్కి వచ్చేసాం. ఈ టెంపుల్ చాలా పెద్ద ప్లేస్లో కట్టారు అండ్ దర్శనం ఎలా అయిందో చూసేయండి. సో టైం 9:30 అవుతుంది అండ్ చాలా రష్గా కూడా ఉంది ఇప్పుడు. దర్శనం చేసుకొని ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్కి స్టార్ట్ అయిపోయాం.
ఇదేనండి మహర్షి సందీపని ఆశ్రమం. శ్రీకృష్ణ బలరాములు మరియు సుధామ ఇక్కడే చదువుకున్నారని అంటారు. ఈ ప్లేస్ అయితే నాకు చాలా నచ్చింది. దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేస్. ఈ ప్లేస్ అయితే చాలా పెద్దగా ఉంది అండ్ పీస్ఫుల్గా కూడా ఉంది. ఈ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేసేలోపు చాలా టైం అయింది. ఇక్కడ శ్రీకృష్ణ బలరాములు ఏ విద్యలు చదువుకున్నారో అన్నీ చాలా డీటెయిల్డ్గా ఆర్ట్ గ్యాలరీ ఫామ్లో ఉన్నాయి. సో ప్రతి ఒక్కటి నేను వేరే వీడియోలో చూపిస్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లాస్ట్కి ఉజ్జయిన్లో ఉన్న లోకల్ ప్లేసెస్ దర్శనం చేసేసుకున్నాం. ఇప్పుడు మనం శ్రీ ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగ్ మమలేశ్వర్ టెంపుల్కి వెళ్ళిపోతున్నాం. ఆల్రెడీ చెప్పాను, ఇట్స్ అ 5 hours లాంగ్ జర్నీ. మేము అక్కడికి వేరే వెహికల్ బుక్ చేసుకొని స్టార్ట్ అయిపోయాం. సో అక్కడ దర్శనం ఎలా అయింది, జర్నీ ఎలా అయింది అన్నది హైదరాబాద్ టు ఉజ్జయిన్ పార్ట్ 2 వ్లాగ్లో చూసేయండి. త్వరలోనే అప్లోడ్ చేస్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో బాయ్ బాయ్.